హాయ్ ఫ్రెండ్స్. నిజంగా గొడ్డల ఓడదీసిన సంజన. నిజంగా చెప్తున్నానండి. నేను పోయిన ఎపిసోడ్‌లో కూడా మీకు చెప్పాను. గొడ్డల ఓడదీసిన సంజన. సంజనకి నిన్న రాత్రి 2:30కి ఎలిమినేట్ చేసేసి సీక్రెట్ రూమ్‌కి పంపించిన తర్వాత ఈరోజు నాగార్జున గారు వచ్చిన తర్వాత మొదట ఆవిడ ఎపిసోడే జరుగుతది. టీవీ స్క్రీన్ పైన ఎవరు ఎలాంటోళ్ళు చెప్పు సంజన అంటే మొదటగా సుమన్ శెట్టి అన్నకి లాగి గోపు మీద జల్ల టాప్పన కొట్టినట్టయితే గట్టిగా ఇచ్చిందనమాట. ఎందుకు అంత హార్ష్‌గా మాట్లాడింది మాస్ మ్యాన్ హరీష్ గారి దగ్గర, లేదనుకుంటే దమ్ము శ్రీజ గారి దగ్గర, లేదనుకుంటే చాలా మంది దగ్గర ఎందుకు అంత హార్ష్‌గా మాట్లాడిందంటే, ఆవిడకి 100% ఆవిడ ఐడియా వచ్చుంటది. ఎందుకంటే నాకు నిజంగా పంపించేస్తున్నారు గట్టిగా ఇచ్చి పడేసేద్దాం అని చెప్పి ఐడియా వచ్చుంటది. లేదనుకుంటే నేను గట్టిగా ఇస్తే కనీసం ఎప్పుడైనా సరే గేమ్ మార్చుకుంటారని చెప్పి గట్టిగా ఇచ్చుండొచ్చు. ఇంకొకటేంటంటే రాబోయే రోజుల్లో మనకి మాస్ మ్యాన్ హరీష్ గారికి, అలాగే మనకి సంజన గల్రాని గారికి గట్టి టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. లేదనుకుంటే మనకి నెక్స్ట్ నామినేషన్‌లోని ఈవిడైతే బిగ్ బాస్ హౌస్ లోపలికెళ్ళిపోతది. నెక్స్ట్ మనకి ఎలిమినేషన్ రౌండ్‌లోని మనకి సంజన గల్రాని గారికి, అలాగే మాస్ మ్యాన్ హరీష్ గారికి గట్టి టగ్ ఆఫ్ వార్ అయితే ఉంటదనమాట. లేదనుకుంటే మనకి భరణి శంకర్ గారికి, అలాగే మనకి సంజన గల్రానికి గట్టి పోటీ అయితే ఉండబోతుందని చెప్పేసి గట్టిగా అయితే తెలుస్తుందనమాట. అబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా సమాధానం చెప్పిందా బాసు. మొదటగా సుమన్ శెట్టి అయితే లెగిస్తాడు. సుమన్ శెట్టి లెగిసిన తర్వాత ఇతని గురించి చెప్పాలంటే ఏమీ లేదు సార్. ఏదన్నా గొడవ జరుగుతుంటే ఎవరన్నా ఏదైనా గొడవ పడుతుంటే ఎళ్లి చేతులు కడిగేసుకుంటారు. నాకెందుకు లేదు సంబంధం లేదని చెప్పేసి సైడ్‌కి తప్పేసుకుంటారు అని చెప్పేసి అయితే అంటదనమాట. నెక్స్ట్ దమ్ము శ్రీజ అయితే లెగుస్తది. దమ్ము శ్రీజ లెగిసిన తర్వాత ఒకప్పుడు గొడవ 1000% ఉంది. ఆర్గ్యుమెంట్ 1000% ఉండేది. ఇప్పుడు అది 300%కి దిగింది అనైతే అంటదనమాట. నెక్స్ట్ మాస్ మ్యాన్ హరీష్ అని అయితే లెగుస్తారనమాట. మాయకి గట్టిగా తెచ్చి పడేసేత్తమాట. "విండ సార్ విండ ఈడు పీఎం సార్ ఈడు. పీఎం ఎందుకు సార్ పంపించాడు? ఎవడన్నా ఏదన్నా మాట చెప్తే అది తీసుకోవడం మానేసి అలాగ ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నాడు. ఇతనితో చాలా కష్టం సార్. ఉండలేకపోతున్నాం సార్" అని చెప్పేసి చెప్తాడనమాట. నిజంగా ఆ మాట విన్న మాస్ మ్యాన్ హరీషు ఉరేసుకొని సావాలి. నిజంగా చెప్తున్నాను ఉరేసుకొని సావాలి. అంత స్ట్రాంగ్ అయితే ఇచ్చి పడేసిందనమాట. నెక్స్ట్ మన భరణి శంకర్ గారైతే లెగిస్తారనమాట. మాస్క్ ఏసుకున్నాడు అని అంటున్నారు గానీ, భరణి శంకర్ గారే పెద్ద మాస్క్ ఏసుకున్నారని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే, బాయ్ సంజన గారు అనైతే అన్నారు. బాయ్ సంజన గారా? ఐ మిస్ యూ సంజన. ఐ మిస్ యూ సంజన గారైతే అన్నారనమాట. అప్పుడు నాగార్జున గారు గలగదేసుకొని, ఐ మిస్ యూ సంజన గారా? నామినేషన్‌లోనే ఆవిడ పేరు చెప్పింది నువ్వే కదా! మళ్ళీ ఐ మిస్ యూ సంజన గారు అనైతే అంటున్నారంటే, అన్నయ్య అని చెప్పేసి గట్టిగా పోటేస్తారు అని చెప్పేసి అయితే అంటదనమాట. చూడండి నిజంగా ఈవిడ ఇచ్చిన ఇన్‌పుట్స్ ఏదైతే ఉన్నాయో హౌస్‌మేట్స్‌కి మనకెలా కనిపిస్తున్నాయంటే, ఈవిడ బయటకొచ్చి షో చూస్తే ఎలా ఉంటది? రివ్యూవర్లందరూ మనకి ఈ షో మీద రివ్యూ చేస్తే ఏ ఇన్‌పుట్ అయితే వస్తుందో, 24 గంటలు షో చూస్తే ఏ ఇన్‌పుట్ అయితే వస్తుందో, ఆ ఇన్‌పుట్ మొత్తం కూడా ఈ హౌస్‌మేట్స్ అంతా కూడా ఇచ్చేసింది అని చెప్పేసి అయితే అంటదనమాట. రాము రాథోడ్ అయితే లెగిస్తాడు. రాము రాథోడ్ లెగిసిన తర్వాత మామూలుగా అవ్వదండి. ఓ లెక్కల్లో ఇచ్చిందనమాట. రాము రాథోడ్ కష్టమే నన్నడిగితే. రాము రాథోడు కన్నింగ్ అని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలోనే చెప్పానండి. కొంతమంది మంచిగా ట్రీట్ చేస్తారు. కొంతమంది చెడ్డగా ట్రీట్ చేస్తారా? నేనెప్పుడురా చెడ్డగా ట్రీట్ చేశాను నీకు? అని చెప్పి చాలా కోపం మీద అడుగుతాననమాట. రాము రాథోడ్‌కి కింద 2 గులకలైతే రాలిపోయాయి. లేదక్కంటే రికార్డుంది అని చెప్పేసి అయితే అంటదనమాట. మనోడికి నోరైతే మూసేస్తాడు. సో, ఏంటంటే ఇలాగ చాలా మందికైతే గట్టిగా ఇచ్చి పడేసిందనమాట. ఇచ్చి పడేసేయగాలనే అందరూ కూడా చాలా సైలెంట్ అయిపోతారనమాట. ఇముమ అయితే లెగుతాడనమాట. ఆహ్, ఇంకా స్టార్ట్ చేస్తాడు. ఆవిడ వస్తాదని తెలుసు తనకి కన్ఫర్మ్‌గా. ఎందుకంత చేస్తున్నాడో లేదో తెలీదు. మీరు లాస్ట్ టైము మనది ఇదే వీక్‌లో ఒక వీడియో అయితే పెట్టానండి. సంజన గారు అలాగే మనకి సంజన గారు కాదు. ఇమాన్యుయల్ గారు, అలాగే రీతూ చౌదరి, అలాగే మనకి తనూజ గారు ముగ్గురు కలిపి కూర్చొని మాట్లాడుకుంటే రీతూ చౌదరి వేరే వాళ్ళతో మాట్లాడని చెప్పేసి మనోడు కన్నింగ్ ఏడుపు అయితే ఏడుత్తాడని చెప్పేసి ఇమాన్యుయల్ నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నానన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు వస్తదని తెలుసు. ఆ బాండింగ్ కనెక్ట్ అయిపోయింది. కామెడియన్స్‌కి, యాక్టర్స్‌కి ఎలాగుంటదంటే కొద్దిగా కనెక్ట్ అవుతదిలెండి. కాకపోతే మనోడు కొద్దిగా ఓవర్‌గా ఏడిచాడేమో అని చెప్పేసైతే నాకైతే అనిపించిందనమాట. మాస్క్ మ్యాన్‌కి ఇచ్చి పడేసిన విధానం, అలాగే మనకి భరణి శంకర్ గారికి ఇచ్చి పడేసిన విధానం, అలాగే మనకి శ్రీజ గారికి ఇచ్చి పడేసిన విధానం అన్నీ కూడా ఏంటంటే కొత్త 2.0 సంజన 2.0 చూడబోతున్నాం రాబోయే రోజుల్లో అని చెప్పేసైతే నాకైతే అనిపించిందనమాట. ఫ్రెండ్స్ ఇది షార్ట్ వీడియో. ఎందుకంటే ప్రోమో 2 మినిట్స్ అయితే ఉంది. అంతే ప్రోమో కూడా మనకి
హైడ్లోనైతే పెట్టేశాడు వాడు. జస్ట్ ఒక 1 అవర్ అయితే ఉంచాడు. తర్వాత అయితే హైడ్లో అయితే పెట్టేశాడు అనమాట. ఇదనమాట ఈరోజు వీడియో. మీరు కంప్లీట్గా అయితే చూసారనుకుంటున్నాను. చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. మనకి ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు పక్కాగా చాలా మంది అయితే పెట్టి దొబ్బారు. కాకపోతే నాకు ఇప్పుడే వచ్చింది ఇన్ఫర్మేషన్. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.